జగన్ బలం పెరిగిందా అంటే అవుననే సమాధానం చెప్తున్నారు కొందరు. ప్రస్తుత పరిస్థితి ఆసక్తికరంగా మారింది. నిన్న మొన్నటి వరకు వైసీపీని వీడి అధికార పార్టీలో చేరిన నేతలను చూశాం. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. నేతలందరూ సంతోషంగా లేరు అనడానికి నిదర్శనంగా టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న ఫ్యామిలీ పార్టీని వీడింది. అది కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లా నుంచి కావటం ఆసక్తికరంగా మారింది. కడపలో మహానాడు నిర్వహించిన కొద్ది రోజులకే ఇలా జరగటం చర్చనీయాంశమైంది. టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగిన సీనియర్ నేత కుటుంబం పార్టీని వీడటం జరిగింది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు తమను బాధించాయంటూ ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ సొంత జిల్లాలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు సుగవాసి సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాయచోటి నియోజకవర్గం నుంచి 4 దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం వైఎస్ఆర్సీపీలోకి వెళ్తోంది. ఈ నెల 24న బుధవారం నాడు తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసంలో తాను వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు సుబ్రహ్మణ్యం ప్రకటించారు. తన అనుచరులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన వెంట నడవాలనుకుంటున్న వాళ్ళు రావచ్చన్నారు. సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2007లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. 2001లో మరోసారి రాయచోటి జెడ్పీటీసీగా గెలిచారు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికలో టీడీపీ తరపున బరిలోకి దిగిన ఆయన ఓడిపోయారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన సుగవాసి పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడే సుబ్రహ్మణ్యం. పాలకొండ్రాయుడు గత నెలలో మరణించిన సంగతి తెలిసిందే. 1978 ఎన్నికల్లో సుగవాసి పాలకొండ్రాయుడు రాయచోటి నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983లో మళ్లీ రాయచోటి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 1984 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్నారు. గత 43 ఏళ్లుగా ఈ కుటుంబం టీడీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు సుబ్రహ్మణ్యం గత ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా కనిపించారు. కానీ కొంతకాలంగా రాజంపేట నియోజకవర్గంలో పరిణామాలతో టీడీపీకి రాజీనామా చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.